తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో తలనీలాల టెండర్ ప్రశ్నార్థకంగా మారింది. ఆలయ టెండర్లపై కాంట్రాక్టర్లు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా 3 సార్లు టెండర్లు నిర్వహించినా ఒక్కరు కూడా ముందుకు రాలేదు. 4వ సారి తలనీలాలు టెండర్పై ఉత్కంఠ నెలకొంది. ఈసారి టెండర్లో పాల్గొంటారా లేదా అన్న టెన్షన్ ఆలయ అధికారుల్లో నెలకొంది. ఇక 2 ఏళ్లుగాను నిర్వహించే తలనీలాల టెండర్ కాలపరిమితి ఈ సంవత్సరం ఏప్రిల్ 12న ముగుస్తుంది. అంతలోపే టెండర్ పూర్తి చేయాల్సి ఉంది. గత 3 నెలలుగా 3 సార్లు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు తదితర రాష్ట్రాల్లో కూడా ప్రకటనలు ఇచ్చారు. ఈ ప్రొడక్షన్ మెట్ ద్వారా ప్రకటనలు చేసిన టెండర్లు వేసేందుకు ఎవరూ రాకపోవడంతో వాయిదా పడుతూ వస్తుంది. కాగా ప్రస్తుత కాంట్రాక్టర్ ఇప్పటికే దేవాలయానికి 9 కోట్ల రూపాయలు బాకీ ఉండడంతో తలనీలాలను దేవాలయ అధికారులు తమ కంట్రోల్లోనే ఉంచుకుంటున్నారు. అయితే ఇటీవల దేవాదాయ శాఖ అధికారులతో మాట్లాడిన కాంట్రాక్టర్ 2 కోట్లు చెల్లించి డిసెంబర్ వరకు నిల్వ ఉన్న తలనీలాలను తీసుకెళ్లాడు. ఇంకా 6 కోట్ల వరకు దేవాలయానికి చెల్లించాల్సి ఉంది. గత 6 సంవత్సరాల క్రితం తలనీలాల టెండర్ ద్వారా 13 కోట్ల ఆదాయం, 4 సంవత్సరాల క్రితం 9 కోట్ల ఆదాయం, 2 సంవత్సరాల క్రితం 19 కోట్ల 8 వేల ఆదాయం వచ్చింది. 4వ నెల 2025తో ముగుస్తున్నది ప్రస్తుత టెండర్ 2 సంవత్సరాల కాల పరిమితి. ఇక ఈ టెండర్ ప్రక్రియ కోసం అని చెప్పి ఇప్పటికీ 3 సార్లు మేము టెండర్ పిలవడం జరిగింది. 11వ తారీఖు జనవరి 2025, 24వ తారీఖు ఫిబ్రవరి 2020, 4వ తారీఖు ఫిబ్రవరి 2025, ఈరోజు 3వ తారీఖు మార్చి 2025 నాడు కూడా ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా సీల్ టెండర్ ద్వారా పబ్లిక్ ఆక్షన్ ద్వారా మేము టెండర్ నోటిఫికేషన్ ఇచ్చాము. ఈ టెండర్ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో, తమిళనాడు రాష్ట్రం 3 రాష్ట్రాల్లో పత్రికల్లో కూడా నోటిఫికేషన్ పబ్లిక్ చేశాము. ఈ టెండర్ కూడా 3 సార్లు కూడా పిలిచేయడం జరిగింది. అయినప్పుడు కూడా ఎవరు కూడా ఈ టెండర్లో పార్టిసిపేట్ చేయలేదు. కాబట్టి 4వసారి కూడా మేము ఈ టెండర్ని మళ్ళీ ఆన్లైన్లో మళ్ళీ పత్రికా ప్రకటనలో ఈరోజు జారీ చేస్తున్నాము. ఈ యొక్క టెండర్ ప్రక్రియ 2వ తారీఖు ఫిబ్రవరి 2025 రోజు ఉంటుంది. పరిస్థితి ఏంటి సార్? ఎన్నికల పరిస్థితి ఏంటి? ఎన్నికల పరిస్థితి ప్రస్తుతానికి జనవరి నుంచి ఇప్పటి వరకు మా దగ్గరే తలనీలాలు ఉన్నాయి. మొన్నటి